మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరీ ముఖ్యంగా ఈ యొక్క ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలలలో పంచగ్రహ కూటమి వల్ల 17వ తారీఖు సంభవించేటువంటి పంచగ్రహ కూటమి వల్ల ఏ రాశుల వారికి కొంత మేలు జరగబోతూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క గురువు అతిచారం వచ్చి గతంలో 2025లో అతిచారం వచ్చి మళ్ళీ ఇప్పుడు మిథునంలో ఉన్నాడు వక్ర దృష్టితో. మరి ఈ గురువు గారు కాస్త కర్కాటకంలోకి వచ్చే తరుణం వరకు కూడా ఏ రాశుల వారికి ఎట్లా ఉండబోతోంది అనేటువంటి విషయాలను టూకీగా ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే కొంత బాగుండేటువంటి వారు మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ కానీ వీటి సందర్భాలకు వెళ్ళండి. ప్రస్తుతము మనకు ఈ యొక్క గురువు అదేవిధంగా మనకు పంచగ్రహ కూటమి ఏర్పడేటువంటి తరుణంలో వృషభ రాశి వారు, కన్యా రాశి వారు, వృశ్చిక రాశి వారు, మకర రాశుల వారికి కొంత ఆర్థికంగా బాగుండబోతూ ఉన్నది. ముఖ్యంగా వృషభ రాశి, అదేవిధంగా కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మకర లగ్నము, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నము, వృషభ రాశి, వృషభ లగ్నము, కన్యా రాశి, కన్యా లగ్నం వారికి ఆర్థికంగా చాలా అంటే చాలా అత్యంత అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళబోతున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక సింహరాశి, ధనస్సు రాశి వారు, అదేవిధంగా కుంభరాశి వారు, మేషరాశి వారు, మళ్ళీ చెప్తున్నాను, మేషరాశి వారు, మేష లగ్నం వారు, సింహరాశి వారు, సింహ లగ్నం వారు, ధనస్సు రాశి వారు, ధనస్సు లగ్నం వారు, కుంభరాశి వారు, కుంభ లగ్నాల వారు ఈ యొక్క గురువు యొక్క సంచారం వల్ల లబ్ధి కొంతమేర పొందగలుగుతున్నారు. వీరు కూడా గురువు యొక్క సంచారం ద్వారా, గురువు యొక్క పరిస్థితుల ద్వారా కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితులలోకి రాబోతున్నారు. గతంలో కంటే హమ్మయ్య అనుకునేటువంటి పరిస్థితులలోకి. ఇక కర్కాటక రాశి, అదేవిధంగా కర్కాటక లగ్నం వారు, వీరు మాత్రం ఎస్పెషల్లీ గురువు యొక్క సంచారం వల్ల ఖర్చుల విషయంలో కొంచెము శుభ ఫలితాలను కూడా చూడబోతున్నారు. ఖర్చులు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి వారు. ఇక మీన లగ్నం వారికి, మీన రాశి వారికి మరి గురువు యొక్క సంచారం వల్ల వాహన సౌఖ్యము, కారు కొనాలి, 2 వీలర్ కొనాలి అని అనుకునేటువంటి వారికి సూపర్. మాతృ సౌఖ్యము, భూ సౌఖ్యము, విద్యా సౌఖ్యము, ఇన్ని సౌఖ్యాలు ఉన్నవి ఈ యొక్క మీన లగ్నము, మీన రాశి వారికి. ఇక తులా లగ్నము కావచ్చును, తులా రాశి వారికి కావచ్చును. మరి ఈ యొక్క గురు సంచారం వల్ల పితృ సౌఖ్యము, భాగ్యము లభించే పరిస్థితి ఉన్నది. ఎవరైతే మనకు తులా లగ్నం వారు ఉన్నారో పితృ సౌఖ్యము ఉన్నది, మనకు భాగ్యము చక్కగా లభించే పరిస్థితి ఉంది. మిథున లగ్నం వారు గురువు సంచారం వల్ల స్వయం కృషితో, మిథున రాశి, మిథున లగ్నం వారు మరి స్వయం కృషితో విజయాలు సాధిస్తారు. అందరూ బాగుండాలి అనేటువంటిది మనసు పూర్తిగా కోరుకునేటువంటి క్రమంలో మరి మనం చెప్పినటువంటి రాశుల వారు గురువు అతిచారంతో ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ముందుకు వస్తున్నాడు. మనకు సుమారుగా మే, జూన్లో మరి యొక్క మే, జూన్ వరకు కూడా కొంచెం ఓపికగా ఉంటేనే బాగుంటుంది. ఆచితూచి ముందుకు వెళ్ళండి. బాగుంది కదా అని చెప్పి మరి కళ్ళు మూసుకొని ముందుకు వెళ్ళినా కష్టమే. ఎందుకు అంటే మరి మీది ఇప్పుడు మనం చెప్పినటువంటి రాశులలో ఒకవేళ వ్యవహారిక నామము, జన్మనామము వేరువేరుగా ఉంటే చెప్పలేం. నడిచే దశ, అంతర్దశలను మనము బేస్ చేసుకోవాల్సి వస్తుంది. నడిచే యొక్క దశ, అంతర్దశ ఏదైతే ఉంటుందో దీన్ని మనం బేస్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా
అత్యంత యోగాలు తెచ్చిపెడుతుంది. ఎందుకంటే మన జాతకరీత్యా ఒకవేళ మంచి దశ నడుస్తూ ఉంటే మంచి పరిస్థితి వస్తుంది. లేదు కొంత మనకు ఇబ్బంది కలిగించే అటువంటి దశే ఉంది, శనైశ్చరుడు నీచబడినటువంటి దశ నడుస్తుంది అనుకుందాం. మరి ఈ క్రమములో శనైశ్చరునికి సంబంధించినటువంటి ఆ స్థానం ఎక్కడైతే ఉంటుందో మరి అక్కడి నుండి మనకు ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటాయి. సో వ్యక్తిగత జాతకం అనేది అల్టిమేట్. ఆల్ ద బెస్ట్.